ఈ కథ పేరు ఎడారిలో వాలంటీర్. రాజస్థాన్ సరిహద్దుల్లో ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఎండిన పెదాలతో ఎండిన నేలపై నడిచే ప్రజలను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. అసలు ఆ గ్రామానికి ఎవరు గుర్తించేవారు కాదు. అక్కడి ప్రజలు వర్షం కోసం వారు ఆకలితో పిల్లలు అలమటించేవారు. అలాంటి ఆ గ్రామానికి కొంతమంది వాలంటీర్స్ వస్తారు. వచ్చి ఆ గ్రామానికి నీరు పంపిణీ చేయడం, పిల్లలకు విద్యను బోధించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లాంటి పనులు చేసేవారు. వారిలో ముఖ్యంగా ఓ యువకుడు ఉన్నాడు. ఆ యువకుడి పేరు వికాస్. అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. వాలంటరీగా వచ్చాడు. అతను ఎలా ఉండేవాడు అంటే తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ శ్రద్ధగా పనిచేసేవాడు. అతను ఎప్పుడూ ఒక చిన్న డైరీతో తిరుగుతూ ఉండేవాడు. ఆ డైరీలో వికాస్ ఏదో రాసుకుంటూ ఉంటాడు. అతను నిద్రపోయే ముందు ప్రతిరోజు ఆ డైరీలో ముందు 3 మాటలు రాయటం అతనికి అలవాటు. ముఖ్యంగా ఆ వికాస్ చేసే సేవలు ఏంటంటే, వికాస్ సూర్యోదయానికి వంటి ముందు లేచి అతను తన సొంత పనులన్నీ ముగించుకొని నీటి బిందెలను తీసుకొని ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక నీటి బావి ఉండేది. అక్కడి నుంచి నీరు తెచ్చి గ్రామస్తులకు ఇచ్చేవాడు. ముఖ్యంగా గ్రామంలో ఉండేటువంటి ముసలి వారికి సహాయం సహకారాలు అందించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఒక రోజు వికాస్ ఒక ముసలివాడిని పిలిచి ఇలా అడిగాడు, తాతయ్య, మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు కదా, వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. గవర్నమెంట్ వారు వచ్చినప్పుడు వారిని వర్షం నీరు నిలువ ఉండడానికి గ్రామానికి ఏదైనా చర్యలు చేపట్టమని అడగొచ్చు కదా తాత అని అడిగాడు వికాస్. అప్పుడు ఆ తాత నవ్వుతూ, మేము వారు వచ్చిన ప్రతిసారి ఈ విషయం గురించి వారిని వివరిస్తూ ఉన్నాము, కానీ ఎవ్వరు మా గురించి పట్టించుకునేవారు కాదు నాయన అని చెబుతాడు. కానీ ఇన్నాళ్లకు మా బాధలు దేవుడు విని నిన్ను మా కోసం పంపించాడేమో అని ఆ తాత చెబుతాడు. ఆ మాటలకు వికాస్ నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి వికాస్ తన డైరీలో ఇలా రాసుకుంటాడు, జీవితం అంటే సేవ, అది నీళ్లు పంచే బిందె లాంటిది. నీకు లేకపోయినా సరే ఇతరులకు ఇవ్వగల శక్తి మాత్రం నీలో ఉండాలి అని రాసుకుంటాడు. మరుసటి రోజు ఆ ఊరికి దగ్గర ఉన్నటువంటి బావి కూలిపోతుంది. అందులో 3 పిల్లలు పడిపోయారు. గ్రామస్తులంతా ముందుకు వెళ్ళటానికి భయపడి ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. ఆ విషయం తెలుసుకున్న వికాస్ ఏమాత్రం భయపడకుండా ఆ బావి దగ్గరకు వెళ్ళి తన నడుముకి తాడు బిగించి బావిలోకి దిగి ఆ 3 పిల్లలను భయపడకుండా బయటకు తీసుకొస్తాడు. చివరికి అతను మాత్రం ఎంతకు బయటకు రాలేదు. ప్రజలు అందరూ కేకలు వేస్తారు. అందులో ఒకరు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశారు. స్థానిక అధికారులు వచ్చారు. DIY టీం బావిలో క్లీన్ చేస్తే అందులో అతడి బ్యాగ్, అందులో డైరీ బయటపడింది. కానీ వికాస్ మాత్రం ఎంతకు వెతికినా కనిపించలేదు. అసలు అతడు ఉన్నాడా లేదా చనిపోయాడా అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అతడి డైరీని తీసుకొని చూడగా అతడి డైరీలో ఇలా రాసి ఉంది, నేను ఎక్కడికైనా పోతే ఎవరైనా ఒక చిన్న నీటి చుక్క నీరు వృధా చేయకుండా సేవగా పరిగణిస్తే అప్పుడు నేను నిజంగా జీవించి ఉన్నట్లు అని ఆ డైరీలో రాసి ఉంటుంది. ఈ సంఘటన జరిగిన 3 నెలల తరువాత కొత్తగా వచ్చిన వాలంటీర్ ఒక ఫోటో చూపిస్తూ అందరినీ ఇలా అడుగుతాడు, ఈ వ్యక్తిని మీరు ఎవరైనా చూసారా, ఎక్కడైనా చూసారా అని. గ్రామస్తులంతా ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయారు. ఇతను ఇన్ని రోజులు మనకు నీరు పంచినవాడే కదా అని అంటారు. ఆ మాటలు విన్న వాలంటీర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. గ్రామస్తులలో అసలు నిజం చెబుతాడు. ఇతను 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇదే వాడి ఫోటో. మా సంస్థ ఇతడిని
పంపించింది ఇక్కడికి. కానీ మీరు 3 ఏళ్ల క్రితం నుంచి ఇతను మీకు నీళ్లు పంపిణీ చేస్తున్నాడని చెబుతున్నారు అని చెప్పగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడి నిశ్శబ్దంతో ఉండిపోయారు. కొంతసేపటి తర్వాత ఆ గ్రామ పెద్ద ఇలా అన్నాడు, ఆయన వాలంటీర్ కాదు నాయన, మా కొరకు దేవుడు పంపినటువంటి వాడు అని అనుకుంటున్నాము అని చెబుతాడు. అయితే ఆ వికాస్ ఎవరు? నిజంగానే దేవుడు పంపించాడా? నిజంగా మనిషా లేదా ఆత్మ? వికాస్ అనేటువంటి వ్యక్తి ఒక ఆత్మగా మారినా కూడా ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చే ఆ గ్రామస్తులకి నీటిని అందించి ఎంతో సహాయం చేశాడు.